హాయ్ వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎంటర్టైన్మెంట్. వీకెండ్ వచ్చేసింది. మరి సినిమా ప్రపంచంలో నడుస్తున్న క్రేజీ అప్డేట్స్ ఏంటి? మన టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ బామాల వెనక పడటానికి అసలు రీజన్ ఏంటి? కూతురి కోసం షారుఖ్ ఖాన్ ఎలాంటి ప్లాన్ వేస్తున్నాడు? అమీర్ ఖాన్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినీ ముచ్చట్లను ఇప్పుడు వన్ బై వన్ క్లియర్ గా కట్ గా చూద్దాం. సినిమా ముచ్చట్లోకి వస్తే ఇండియన్ సినీ ప్రపంచంలో ఒక్కో ఇండస్ట్రీది ఒక్కో రూట్. బాలీవుడ్ ఫాలో అయ్యే జానర్ ను టాలీవుడ్ టచ్ చేయదు. మన టీ టౌన్ హిట్ ఫార్ములాను వాళ్ళు టేకప్ చేయరు. కానీ ఇప్పుడు నార్త్ నుండి సౌత్ వరకు స్టార్ మేకర్స్ ఫోకస్ అంతా ఒకే జానర్ పై పడింది. అదే మైథాలజీ. ఇతిహాస గాథలకు కాస్త ఫిక్షన్ జోడించి చెప్పే కల్చర్ నుండి ఇప్పుడు నేరుగా ఆ కథలనే బిగ్ స్క్రీన్ పై విజువల్ వండర్స్ గా రెడీ చేస్తున్నారు. గతంలో ఆది పురుషుతో రామాయణాన్ని చూపించాలనుకుని ఓం రౌత్ కాస్త తేడా కొట్టేశాడు. రామాయణం ఎలా తీయకూడదో చూపించాడు. కానీ ఇప్పుడు అదే సిరీని హాలీవుడ్ రేంజ్ లో తీసి చూపిస్తామంటోంది బాలీవుడ్. ఏకంగా 4,000 కోట్ల భారీ బడ్జెట్ తో రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి లాంటి స్టార్ కాస్టింగ్ తో దర్శకుడు నితిన్ తివారీ రామాయణంను 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో పార్ట్ 1 ఈ ఏడాది దీపావళికి రాబోతుంది. మరోవైపు మహాభారతాన్ని 10 భాగాలుగా తీయడమే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని దర్శకుడు రాజమౌళి ఎప్పుడో అనౌన్స్ చేశాడు. కానీ అంతకంటే ముందే ఆయన తన అప్ కమింగ్ మూవీ వారణాసిలో మైథాలజీ టచ్ ఇవ్వబోతున్నాడు. ఇటు అమీర్ ఖాన్ కూడా మహాభారతాన్ని ఖచ్చితంగా తీస్తానని, అందులో కృష్ణుడి పాత్ర చేయాల్సింది అని తన కోరికని బయటపెట్టాడు. ఆల్రెడీ కల్కిలో మైథాలజీ సైన్స్ ఫిక్షన్ జోడించిన నాగ్ అశ్విన్ పార్ట్ 2లో కూడా ఇదే ఫార్మాట్ ఫాలో కాబోతున్నాడు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పురాణ గాథలపై ఫోకస్ పెడుతున్నాడు. హిందూ పురాణాలతో గాడ్ ఆఫ్ వార్ గా పేరున్న కుమారస్వామి కథను తెరపైకి తెచ్చేందుకు ట్రై చేస్తున్నాడట. ఈ సినిమాకి గాడ్ ఆఫ్ వార్ షణ్ముఖుడు అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. మొదట బన్నీ, ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరకు ఈ ప్రాజెక్టు వెళ్ళింది. మొన్న తారక్ బర్త్డేకి దీనిపై అప్డేట్ వస్తుంది అనుకుంటే ఫుల్ ఫోకస్ అంతా డ్రాగన్ కి వదిలేశారు. ఇక ఈ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా త్వరలోనే ఒక మైథాలజీ స్టోరీ చేయబోతున్నట్లుగా దానికి కథ రాస్తున్నట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. ఇక టాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాల విషయానికి వస్తే హీరోలు మన వాళ్ళే, కానీ హీరోయిన్ల కోసం దర్శకుడు బాలీవుడ్ వైపే చూస్తున్నారు. RRR తో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్యూటీలను తీసుకొచ్చిన జక్కన సక్సెస్ అవ్వడంతో మిగిలిన దర్శకులు కూడా ఇదే ఫార్ములా వాడుతున్నారు. కల్కి కోసం దీపికాను, దేవర కోసం జాన్వీ కపూర్ ను పట్టుకొచ్చారు. ఇప్పుడు రాజమౌళి తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ వారణాసి కోసం హాలీవుడ్ రేంజ్ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను తీసుకొస్తున్నాడట. బుచ్చిబాబు తన నెక్స్ట్ మూవీ పెద్దిలో ఆల్రెడీ జాన్వీ కపూర్ ను సెట్ చేశాడు. అట్లీ బన్నీ కాంబోలో రాబోయే హై బడ్జెట్ మూవీలో దీపికా పదుకొనే పిక్స్ అయినట్లుగా టాక్. ఇక లోకేష్ కనగరాజు చరణ్ కాంబో ఆర్సీ 23లోను నార్త్ బ్యూటీని తెచ్చే ప్లాన్ లో ఉన్నారు. స్పిరిట్ నుండి దీపిక తప్పుకోవడంతో ఆ ప్లేస్ లోకి క్రేజీ బ్యూటీ తృప్తి దింప్టిని ఫైనల్ చేశాడు సందీప్ రెడ్డి వంక. బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ వైపే చూస్తున్నాడట. గతంలో స్త్రీ 2 బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు వినిపించింది. కానీ పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను అప్రోచ్ అయితే ఏకంగా 6 కోట్లు డిమాండ్ చేసిందట. దాంతో షాక్ అయిన సుకు ఆమెను పక్కన పెట్టేసి చరణ్ సినిమా కోసం మరో నార్త్ బ్యూటీని సర్చ్ చేస్తున్నాడట. మరి సుకు నార్త్ బ్యూటీని తెస్తాడా లేక సౌత్ భామతోనే సరిపెడతాడా అనేది చూడాలి. ఇటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డంకీ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కింగ్ తో రాబోతున్నాడు. తన కూతురు సుహానా ఖాన్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ ను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు కింగ్ ఖాన్. ఇక ఈ సినిమాలో హైప్ పెంచడం కోసం భారీ స్టార్ కాస్ట్ ను రంగంలోకి దించి దీన్ని ఒక రీయూనియన్ ప్రాజెక్ట్ గా మార్చేశాడు. వన్స్ అపాన్ ఏ టైమ్ లో తనకు లేడీ లక్ గా మారిన రాణి ముఖర్జీని ఏకంగా 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం పట్టుకొస్తున్నాడు. అలాగే పుష్కర కాలం తర్వాత జాకీ ష్రాఫ్, అభిషేక్ బచ్చన్లతో రీయూనైట్ అవుతున్నాడు. వీళ్ళు చివరిసారిగా
హ్యాపీ న్యూ ఇయర్ లో కలిసి నటించారు. అలాగే 30 ఏళ్ల తర్వాత అనిల్ కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు బాషా. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో షారుఖ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ అయిన 350 కోట్లతో ఈ సినిమా ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. మరో 2 నెలల్లో ఈ షూటింగ్ పూర్తి కానుంది. ఇక టాలీవుడ్ లోకి సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మెగా కాంపౌండ్ లో బిగ్గెస్ట్ ఆఫర్ కొట్టేసింది మలయాళ క్యూటీ అనస్వర రాజన్. టీనేజ్ వయసులోనే కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ సూపర్ శరణ్య గురువాయర్, అంబాల నాడాయిల్ లాంటి సినిమాలతో తెలుగు ఓటీటీ ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. గతేడాది ఛాంపియన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తేడా కొట్టిన ఈమె పర్ఫార్మెన్స్ కు ఫిదా అయిన మేకర్స్ వరుస ఆఫర్స్ ఇస్తున్నారు. ప్రెసెంట్ ఇంట్లో అర్జునతో పాటు 7G బృందావన కాలనీ 2లో నటిస్తోంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి బాబీ కాంపోలో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం మెగా 158లో అనస్వర రాజన్ ఒక కీ రోల్ కొట్టేసింది. ఇందులో ఆమె చిరంజీవి కూతురుగా కనిపించబోతున్నట్లు టాక్. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. మరి ఈమె ఫ్రెండ్ మమితా బైజు తమిళంపై ఫోకస్ పెడుతుంటే అనస్వర మాత్రం టాలీవుడ్ లో జెండా పాతేలా కనిపిస్తోంది. చివరిగా ఇండస్ట్రీలో గెలుపోటములు చాలా సహజం. కానీ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మాత్రం ఫెయిల్యూర్స్ వస్తే అస్సలు తట్టుకోలేడట. తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడట. రీసెంట్ గా ఆయన కొడుకు జునైద్ ఖాన్ నటించిన ఏక్ దిన్ సినిమాకు అమీర్ ఖాన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించి చేతులు కాల్చుకున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ 25 కోట్ల సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 కోట్ల దాటడానికి కూడా నానా అవస్థలు పడి డిజాస్టర్ గా మిగిలింది. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ, ఒక సినిమా ప్లాన్ అయినప్పుడు నా గుండె పగిలిపోతుంది. ప్రేక్షకులు టికెట్ కొని థియేటర్లోకి వచ్చినప్పుడు వారికి సినిమా నచ్చకపోతే మన పనిలోనే లోపం ఉన్నట్టు. సినిమా ఆడకపోతే నేను 2-3 నెలల పాటు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. సినిమా అనేది మన బిడ్డ లాంటిది. అది ఆడనప్పుడు బాధ కలగడం సహజం. కానీ ఆ బాధే నన్ను ముందుకు నడిపిస్తోంది అంటూ ఎమోషనల్ అయ్యాడు. యాక్చువల్ గా ఈ సినిమా కథలో అమీర్ ఖాన్ వేలు పెట్టి టైటిల్ ను మేరీ రహు నుండి మళ్ళీ ఏక్ దిన్ గా మార్చాడట. సరైన ప్రమోషన్స్ లేకపోవడం, కంటెంట్ లోపం వల్లే ఈ సినిమా బోల్తా కొట్టిందని టాక్. సో ఇవి ఇవాల్టి క్రేజీ సినిమా ముచ్చట్లు. మరి 4000 కోట్ల రామాయణంపై మీ అంచనాలు ఏంటి? అలాగే మెగా 158లో చిరంజీవి కూతురుగా అనస్వర రాజన్ సెట్ అవుతుందా లేదా? కింద కామెంట్స్ లో మాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే మా ప్రైమ్9 ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.